ఆనాడు పోతీఫర్ భార్య యోసేపును ఎప్పుడు శోధించింది తెలుసా? భర్త తన ఇంట్లో లేనప్పుడు. ఈరోజు అనేకులు స్త్రీలు పోషించుకోలేక కుటుంబ బాధ్యతలో కోసం డబ్బు పరంగా వేరే రాష్ట్రాలకు వెళ్తూ వేరే దేశాలకు వెళ్తూ భార్యలు వెళ్తున్నారు, భర్తలు వెళ్తున్నారు. కానీ వారు చేసే పనులేంటి? ఇంటి దగ్గర భర్తను వెళ్ళిన తర్వాత భర్త వచ్చే వరకు మరలా వారు ఏం చేస్తున్నారు? ఇంట్లో పరాయి పురుషులతో సహజీవనం చేయట్లేదా? పరాయి పురుషులతో వ్యక్తులతో రాత్రులు గడపట్లేదా? ఒకే ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ పిల్లలను ఒక పక్క చెడగొడుతూ ఒక పక్క నీ జీవితం చెడగొట్టుకుంటూ నీ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నావు. జాగ్రత్త. కొంతమంది భర్త బయటికి వెళ్తే చాలు ఫోన్లు చేసుకొని ఇంటికి రప్పించుకునే స్త్రీలు ఎంతమంది లేరండి? జాగ్రత్త. ఆనాడు పోతీఫర్ భార్య పేరు ఎక్కడ లెక్కించబడలేదు బైబిల్లో. పేరు పోతీఫర్ భార్య అని రాసి ఉంది, కానీ పేరు లెక్కించబడలేదు. ఆ ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. అంటే దేవుడికి ఆ వ్యభిచారి పట్ల అంత అసహ్యం వేసింది అన్నమాట. జాగ్రత్త. దేవుని ఉగ్రతకు బలైపోతావు. నీ భార్య లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు? పరాయి స్త్రీలని దగ్గరికి పోవట్లే, ఇంటికి రప్పించుకుంటలే. జాగ్రత్త. నీ భార్య ఎక్కడ దూరంగా ఉందని నువ్వేం చేస్తున్నావండి? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించట్లే. నీ భర్త ఎక్కడికో వెళ్ళాడని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించట్లే. ఇటు ఒక పక్క పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నావు, ఒక పక్క నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నావు. ఇంకెన్నాళ్ళు ఈ జీవితం? ఇదే నీకు చివరి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని నువ్వు వినియోగించుకొని పశ్చాత్తాపడితే బాగుపడతావు. లేకుంటే ఆనాడు దావీదుకి శిక్ష ఇచ్చాడు. దావీదుకి 4 గొర్రెలనే తీసుకున్నాడు, అంటే 4 కుమారులను తీసుకున్నాడు. అటువంటి భయంకర శిక్ష నీకు రాకముందే జాగ్రత్త పడితే మంచిది. ఓ భర్త, ఓ భార్య, నీకే చివరి హెచ్చరిక ఇది. పోతీఫర్ భార్య ఆవేశాలు వేసింది.